వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గేమ్ చేంజర్ గురించి తమన్ అయితే ఒక బిగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా గేమ్ చేంజర్ గురించి కేవలం అభిమానుల్లో మాత్రమే కొంత ఆసక్తి ఉంది. కానీ కీలకంగా చూసుకుంటే టాలీవుడ్ మొత్తం కానీ, ఇండియా వైజ్ గా కానీ, వరల్డ్ వైడ్ గా గురించి ప్రత్యేకించి కూడా గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకునే విధంగా తమన్ అయితే ఒక పాటని రూపొందించడం జరిగింది. డోప్ సాంగ్ అని చెప్పి ఆ సాంగ్ గురించి ఎలివేషన్ ఇచ్చి ఖచ్చితంగా గేమ్ చేంజర్ లో ఈ సాంగ్ అనేది సౌండ్ చేంజర్ అవుద్ది అనే విధంగా ఒక ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఈరోజు తాజాగా చూసుకుంటే ఆ డోప్ సాంగ్ సంబంధించి తమన్ అయితే తన ట్విట్టర్లో ప్రత్యేకించి కూడా ఒక హైప్ తెచ్చే విధంగా అభిమానులందరికీ కూడా ఒక కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. వెంటనే కూడా ఆ సాంగ్ రాసిన రామజోగయ్య శాస్త్రి కూడా దానికి ట్వీట్ చేసి వేరే లెవెల్ ఉండబోతుంది అనేటట్టు చాలా కీలకంగా చెప్పడం జరిగింది. అదే కానీ జరిగితే ఖచ్చితంగా ఈ సాంగ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇది ఇంగ్లీష్ వెర్షన్ సాంగ్ అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే యుఎస్ లో జరగబోయే ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో ఆ యుఎస్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేకించి కూడా ఈ సాంగ్ ని అక్కడ రిలీజ్ చేయబోతున్నట్లు కొంత సమాచారం అయితే వెలిపెడుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా యుఎస్ లో అంటే అమెరికాలో ఎక్కడా కూడా కనీసం సినిమాకి సంబంధించి ఒక ప్రమోషన్ ఈవెంట్ కూడా చేయలేదు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఏకంగా ఒక భారీ ఈవెంట్ ని గేమ్ చేంజర్ తరపు నుంచి యుఎస్ లో ప్లాన్ చేయబోతున్నారు. అంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది ఒక రేంజ్ లో ఉండబోతుంది అనే నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ కింద ఒక బలమైన డౌట్ పెట్టడం జరిగింది. అదే కానీ కరెక్ట్ అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ కి 2 టార్గెట్స్ ఉన్నాయని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. అదేంటి అని మనం కీలకంగా మాట్లాడుకుంటే అందులో ఈ గేమ్ చేంజర్ ముందుగా రికార్డ్స్ బద్దలు కొట్టాలి అని అంటే తనతో పాటు అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ఈక్వల్ గా ఉన్న హీరోలు అంటే ఇటుపక్క జూనియర్ ఎన్టీఆర్, ఇటుపక్క అల్లు అర్జున్ మనం అయితే చాలా బలంగా చెప్పవచ్చు. అయితే అంటే మొదటగా టార్గెట్ చూసుకుంటే దేవరా మూవీ కలెక్షన్స్ అనేవి క్రాస్ చేయడం, అంటే దాదాపుగా 600 కోట్లకు పైగా ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది బీట్ చేసినట్లయితే ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది ఒక మంచి సక్సెస్ అందుకుంది అని మనం బలంగా చెప్పుకోవచ్చు. అయితే రెండో టార్గెట్ ఏంటి అని అంటే తనతో పాటు ఈక్వల్ హీరో అయిన అల్లు అర్జున్ పుష్ప 2 ఏదైతే ఉందో ఇప్పుడు ఒక మంచి హైప్ లో ఒక భారీ ఎత్తు రికార్డులు కొట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ కి సంబంధించి పుష్ప 2 మూవీ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అది రెండో టార్గెట్ గా గేమ్ చేంజర్ అనేది బీట్ చేయవలసి ఉంటుంది. కానీ మొదటి టార్గెట్ బీట్ చేసింది అని అంటే మాత్రం ఖచ్చితంగా రెండో టార్గెట్ కి పోటీ పడుతుంది అని మనం బలంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ కీలకంగా చూసుకుంటే అభిమానుల్లో మాత్రం గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అనే దాని మీద చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆల్రెడీ ట్రేజర్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా 1-2 పాటలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా హైప్ ఉందని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. కానీ ఆ హైప్ అనేది ఇంకా 2-3 ఎంతలు పెరిగే విధంగా తమన్ ఒక డోప్ సాంగ్ అయితే ఒక ఇంగ్లీష్ వెర్షన్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ప్రత్యేకించి కూడా దానికి ఒక రకమైన మ్యూజిక్ అనేది ఈ సాంగ్ కి సంబంధించి సౌండ్ చేంజర్ కింద మారుతుంది అనేటట్టు తమన్ అయితే ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అదే మాత్రం జరిగితే మాత్రం రామ్ చరణ్ తన యొక్క హిస్టరీలో కీలకంగా చూసుకుంటే ఇది ఒక నెంబర్ 1 సాంగ్ కింద వస్తుంది అని చెప్పి మనం బలంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సాంగ్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మనకైతే ఇంకా తెలియవలసి ఉంది. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే ఇది యుఎస్ లో రిలీజ్ చేయబోతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అది కూడా డిసెంబర్ 21వ తారీఖున అనేటట్టు మనకైతే కొంత సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ సినిమా అనేది సంక్రాంతి సందడిలో జనవరి 10వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా అదే కానీ జరిగినట్లయితే సంక్రాంతి కోడి పందాల్లో కీలకంగా చూసుకుంటే గేమ్ చేంజర్ ఒక బలమైన ధీటుగా ఒక బలంగా నిలబడిపోతారు అనే నేపథ్యంలో రామ్ చరణ్ అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి క్రియేటివ్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్షన్ లో ఈ మధ్యన కొంత ఫ్లాప్స్ అయితే కొంత ఫాలో అప్ అయితే లేకపోవడం జరిగింది. కానీ ఖచ్చితంగా గేమ్ చేంజర్ తో అవన్నీ కూడా తిరిగి వస్తాయని చెప్పి చాలా భారీ ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. మరి అదే కానీ జరిగితే గేమ్ చేంజర్ అనేది రికార్డ్స్ బద్దలు కొడుతుంది అనేది చాలా పూర్తి వాస్తవం అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గతంలో రికార్డ్స్ ని క్రియేట్ చేయడంలో శంకర్ తర్వాతే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రికార్డ్స్ మీదే ఫోకస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే మళ్ళీ శంకర్ గాడిలో పడతారా, గాడిలో పడితే
గేమ్ చేంజర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది అభిమానులకి ఊహలకే వదిలేస్తారు. మరి గేమ్ చేంజర్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభిమానికి కూడా ఇదొక బిగ్ అప్డేట్ అని మనం చాలా బలంగా చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో యుఎస్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారు, అక్కడ సాంగ్ లాంచ్ చేస్తారు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. దాని గురించి పూర్తి వివరాలన్నీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది. చాలా హైప్ తీసుకురావడానికి అయితే చాలా పెద్ద ఎత్తున టీం అంతా కూడా ప్రమోషన్స్ నేపథ్యంలో చాలా భారీగా కష్టపడుతున్నారని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. మరి రికార్డ్స్ ఏ విధంగా ఉంటాయి, గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది అనేది మనం అయితే ఎదురు చూడాలి. గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.